ఏంటిది? యూజ్ ద ప్రోడక్ట్. అయిపోయిందా మేడం? ఓకే ఓకే పడుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? యూజ్ ద ప్రోడక్ట్. వాడుతున్నారా ప్రోడక్ట్ అందరూ? ఓకే, వాడని వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? అందరూ వాడుతున్నారా సార్? మీరు ఈరోజే వాడుతున్నారు, రైట్? ఓకే ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటి? యూజ్ ద ప్రోడక్ట్. ఓకే, మనం బయట కొనే వస్తువు మార్చేసి ఏం చేద్దాం? ఇక్కడ కొందాం. ఓకే, మళ్ళీ కొత్త కొనేది కాదు కదా, అక్కడ రోజు కొంటున్నాం కదా, అక్కడ కొనే బదులు ఇక్కడ కొందాం. అయితే కొన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని మీరు ఏం చేయాలి? వాడాలి. దీన్ని ఏదో ఇల్లు తిరిగి అమ్మేది కాదు, కొనుక్కొని మళ్ళీ తీసుకుపోయి అమ్ముతానంటే కాదు. ముందు నువ్వు వాడాలి, నువ్వు తిని చూడాలి దీన్ని. తర్వాత నీకు ఏంటి బాగుందా లేదా నీకు అర్థమవుతుంది. ఇంతవరకు మనకి రిమార్క్ అయితే లేదు కంపెనీకి. ఓకే, కానీ ఏంటంటే మీరు వెస్టీజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్నీ పూర్తిగా వాడండి. ఓకే, వాడి చెప్పండి. మీరు వాడకుండా చెప్పుడైతే తప్పదు. ఓకే, నేను కొనుక్కోను కానీ పక్కింటోడికి చెప్తానంటే రాను కదా. ఓకే, ఇప్పుడు మనం హోటల్ పెట్టుకొని పక్కోడు హోటల్లో తిందాం, ఎట్లుంటుంది? మరి మన హోటల్ నడుతుందా? నడవదు. అర్థమైందా? అందుకని నువ్వు బిజినెస్ చేస్తున్నావు అని చెప్పి వేరే కంపెనీ ప్రోడక్ట్ నీ ఇంట్లో ఉంటే కాదు, అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు. అర్థమైందా? నువ్వు ఈ బిజినెస్ చేద్దామని అనుకున్నప్పుడు నువ్వు ఈ ప్రోడక్టే వాడాలి. అర్థమైంది కదా? దాన్ని పూర్తిగా వాడండి. ఒకే నెల మీరు కొనాల్సిన అవసరం లేదు. మీరు ఒకే నెల అన్నీ కొనమని నేను చెప్పట్లేదు, మీకు వీలుని బట్టే కొనండి. కానీ ప్రతి నెల ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది వ్యాపారం, బిజినెస్. ఓకే, మీరు ఎన్ని వాడితే అన్నిటి గురించి మీరు చెప్పగలుగుతారు ఫస్ట్, లేదంటే మీరు చెప్పలేరు. ఓకే, రైట్. తర్వాత ఏంటిది? రెండో స్టెప్, షేర్ ద ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ని ఎలా వాడిన ఫీల్ ఉంటుంది కదా, దాన్ని షేర్ చేయండి. మీరు వాడతారు కదా, మీకు నచ్చిందా లేదా దాన్ని చెప్పండి. మీరు ఎవరైనా సరే మీ చుట్టాలు కానీ బంధువులు కానీ మీకు చాలామంది ఉంటారు, మీరు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బిజినెస్ చెప్పకండి. వాళ్ళ దగ్గర దయచేసి చెప్తాను, బిజినెస్ చెప్పద్దు. మీరు వాళ్ళకి ఏం చెప్పాలి? ప్రోడక్టే చెప్పాలి. మీకు ఉన్న ప్రాబ్లంకి ఇది ఉపయోగపడింది. లేదు, నేను వంట నూనె వాడుతున్నాను, చాలా బాగుంది, నేను పిండి వంటలు వండినాను, రైట్? మీరు బయట చూడండి, బయట ఆయిల్తో పిండి వంటలు వండండి, మీరు బయట నూనెతో పిండి వంటలు వండి ఏదైనా క్యాన్లలో పెట్టండి, స్మెల్ వచ్చేస్తుంది, వెంటనే ముక్కు వాసన వచ్చేస్తాయి. కానీ మన ఆయిల్ తోటి స్మెల్ రాదు. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇది చెప్పాలి. మీరు ఇది ఫీల్ అయ్యి చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా ఎందుకు వాడరు? ఇలా చూడండి, 1000 రూపాయల వస్తువులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ. మరి కొనిపించలేకపోతున్నామంటే ఏంటిది? ప్రాబ్లం ఎవరిది? మనదే. మనం సరిగ్గా చెప్పట్లేదంటే ఏంటి? మనం నేర్చుకోలేదు. మనం దాంట్లో ఏంటి ఉపయోగాలు ఏంటి, వంట నూనెలో ఉపయోగాలు ఏంటి, బేస్లో ఉపయోగాలు ఏంటి, అది చెప్పట్లేదు. నేర్చుకోలేదు. మనం నేర్చుకోలేదంటే నువ్వు వినట్లేదు. అర్థమైందా? నేర్చుకోవట్లేదంటే నువ్వు వినట్లేదు. వినంది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎస్ఆర్నో? అందుకనే రోజు వినండి. రోజు వింటే రోజు మీకు అది పెరుగుతూ ఉంటుంది నాలెడ్జ్. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎవరో ఒకరు మంచిగా చెప్పిన పాయింట్ మీకు కరెక్ట్ అయ్యింది, దాన్ని మీరు చెప్పండి. ఓకే, షేర్ చేయండి. ఏంటిది? బిజినెస్ ప్రోడక్ట్ గురించి మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దాన్నే చెప్పండి. చుట్టాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఫస్ట్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు బిజినెస్ వ్యాపారం చెప్పారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళారు. అదే ప్రోడక్ట్ ఉంది, ఇది వాడుకోండి, మీకు చాలా ఉపయోగపడింది అనే విషయం చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ వాడతారు. ప్రోడక్ట్ వాడాడంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ కావాలన్నాడంటే ఇక స్టార్ట్ అన్నట్టే కదా. మన దాకా వచ్చినాడు, ఇంట్లోకి రాడా, వచ్చేస్తాడు, ఐడి ఇస్తాడు. ఓకేనా? ఫస్ట్ ఇది స్టార్ట్ చేసుకోండి. తర్వాత మూడోది ఏంటిది? ఇది ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్. ఇక్కడ వరకు మీ సెల్ఫే. అర్థమైందా? ఇక్కడ వరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలే, మీ సొంతంగా మీరు వాడుకున్నారు. రెండో స్టెప్ వరకు మీ ఇంట్లోకి మీరు వాడుకున్నారు. ఇక్కడ ఓన్లీ కస్టమర్గా. అర్థమైందా? ఇక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? మీకెళ్ళి. బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి?
లిస్ట్ రాయాలి. ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ముందే ఇంటి గిన్నెలు అన్నీ తెచ్చి పెడతారా? ఏం చేస్తారు? ముందు లిస్ట్ రాసుకుంటారు. ఎంతమంది ఉన్నారు మన చుట్టాలు, ఎంతమంది నేను పిలవాలి, సార్ అవునా కదా? మరి ఇది కూడా అంతే. బిజినెస్ చేయాలంటే ముందు ఏం చేయాలి? లిస్ట్ రాయాలి. మీ చుట్టాలు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కూరగాయలు అమ్మేటోడు, పాలు అమ్మేటోడు, రోడ్డు మీద మీకు ఫ్రూట్స్ అమ్మేటోడు, ప్రతి ఒక్కరి పేరు రాయండి. మనిషి అయితే చాలు ఈ లిస్ట్లో ఉండాలి. అర్థమైనా? ఇది ఎంత పెద్ద లిస్ట్ ఉంటే మీరు అంత కాన్ఫిడెంట్గా బిజినెస్ చేయగలుగుతారు. మీ దగ్గర 10 మంది లిస్ట్ ఉంది సపోజ్. ఆ 10 మందిలో ఇవాళ ఒక 5గురికి ఫోన్ చేశారు. ఈ 5గురు కూడా నోనే చెప్పారు. ఓకే, మనకు కామన్గా చెప్పేది ఏంటిది? నోనే కదా. ఏం చెప్తారు? నోనే చెప్తారు ఎవరైనా సరే. మనకు తెలిసిన విషయమే. అయినా మనం ఏం బాధపడాల్సిన పని, ఒక్కడు చేస్తుంటే చాలు, ఇక వెళ్ళిపోతుంది. అర్థమైందా? అయితే ఈ 5గురు అయిపోయారు, ఇంకా 5గురే ఉన్నారు. మీకు అక్కడ ఏముంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు, డల్ అవుతారు. ఎందుకంటే మీ లిస్ట్ అయిపోతాను. అదే మీ దగ్గర ఒక 200 మంది లిస్ట్ ఉంది. ఎలా ఉంటుంది? ఈ 5గురు పోయారు, ఇంకా 95 మంది ఉన్నారు. ఎస్ఆర్ఓ అవునా కదా? అందుకని వాళ్ళ నుంచి ఏం చేయాలి? మీరు లిస్ట్ రాయాలి. రోజు ఒక 3-4 ఈ లిస్ట్లోకి యాడ్ అవుతూ ఉండాలి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్లో మనం చెప్పగానే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అందరు కూడా నో అని చెప్తారు. ఓకే, మీకు ఒక స్టోరీ చెప్తా. ఏంటి ఈ నో అని? ఏంటి నో? మనకి ఎక్కువ వచ్చేది ఇదే వస్తుంది. అయితే ఇది ఒక రియల్ స్టోరీనే. ఇక్కడ అమెరికాలో జరిగింది. పాపం బాగా చదువుకున్నాడు అతను. చదువుకొని ఏదో పరిస్థితుల ప్రకారం ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోయేసరికి ఇక కంపెనీ తిరుగుతున్నాడు. అయినా ఎక్కడ ఉద్యోగం రావట్లేదు. ఇక ఇంట్లో పిల్లలకి పాల ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఓకే, అయితే ఏం చేశాడు? ఒక దగ్గర ఒక బోర్డు కనపడింది, వేకెన్సీ, ఈ ఉద్యోగాలు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ కంపెనీ ఓనర్ ఉంటాడు కదా, అతను ఏం చేశాడు? అది ఇవ్వమన్నాడు. ఏది? సర్టిఫికేట్ ఇవ్వమనగానే ఈయన సర్టిఫికేట్ మొత్తం ఇచ్చాడు. ఇవ్వగానే అతను చూసి షాక్ అయ్యాడు. మంచి ఇంటెలిజెంట్, మంచి తెలివిగలడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, రైట్? అతను చూసి షాక్ అయ్యాడు. అయిన తర్వాత వెంటనే ఇతను ఏం చేశాడు? అతని సర్టిఫికేట్లు అన్నీ చూసిన తర్వాత, బాబు నీకు ఈ ఉద్యోగానికి కరెక్ట్ కాదు, నువ్వు ఈ ఉద్యోగానికి కరెక్ట్ కాదు, కానీ నా దగ్గర ఇంకో వేరే ప్లాన్ ఒకటి ఉంది, నువ్వు అది చేసుకో, నాకు నీకు అది చాలా ఉపయోగపడింది అని చెప్పాడు. అయితే ఏంటి సార్ అని అడిగాడు. ఏంటి సార్ అని అడగంగానే ఇతను చెప్పాడు, నా దగ్గర ఒక పాలసీ ఉంది అని అనగానే వెంటనే ఇతను సీరియస్గా, నాకు అయ్యింది ఏం చెప్పకు, ఇట్లాంటి నేను చాలా విన్నా, నాకు అసలు నచ్చదు అటువంటివి అని చెప్పాడు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఏంటంటే సాధారణంగా మన ప్రాబ్లం ఏంటి? నో. నేను ఎవరి దగ్గరికి వెళ్ళా నో అంటారు, నేను అసలు అది తట్టుకోలేను అన్నాడు. నువ్వు ఏదో ఒక ఉద్యోగం వేయండి, నాకు మొత్తం నెల మొత్తం మీద ఒక $150 ఇవ్వండి సార్ అన్నాడు. ఎన్ని డాలర్లు? $150 ఇవ్వండి, నువ్వు ఏ పని ఇచ్చినా నేను చేస్తాను, నాకు మాత్రం ఈ పాలసీనే వద్దని చెప్పాడు. లేదు బాబు, నువ్వు అట్లాగే అంటావు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నోనే కదా, ఎవరు అడిగినా నువ్వు నో అని అంటారనే కదా. సరే, నేను ఒక ఆప్షన్ ఇస్తాను. సరే, నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను. సరే, నేను ఇవ్వడం కాదు, నువ్వే వర్క్లోకి వెళ్ళు. రైట్, నువ్వు ఏదైతే దీని గురించి చెప్తావో, ఎవరైతే నో అంటే నీకు $5 ఇస్తా అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాలి మరి అతను? నో అంటే $5 ఇస్తా. మరి బాగుంది కదా. ఖచ్చితంగా నో అంటారు. సార్ ఇప్పుడు మీరేమంటారు? మీరే ఉన్నారు, మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళండి, మీరు ఎవరిదన్నా ఒక పర్సన్కి చెప్పండి, అతను నో అంటే నేను సబ్బు ఇస్తా అని చెప్తా, ఒక సోప్ మీకు ఫ్రీ. వెళ్తారా? వెళ్ళరా? హ్యాపీగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అనేది నోనే. అతను నో అంటే మీకు సపోర్ట్ చేస్తుంది. సార్ ఇది నేను ట్రై చేద్దాం అనుకుంటాను ఇక కొత్త వాళ్ళకి. ఓకే, రైట్. అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రోజు 10 మందిని కలవాలి. రోజు ఎంతమందిని? 10 మందిని కలవాలి. 10 మంది నో అంటారు. ఎట్లాగూ 15 $50 వస్తాయి. 30 రోజులకి $1,500. ఈయన ఎంత ఎక్స్పెక్ట్ చేశాడు ఇందాక?
$150 ఇస్తే చాలన్నాడు. కానీ ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? అసలు హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అయితే ఫీల్ అయ్యి రోజుకి ఆ వర్క్ స్టార్ట్ చేశాడు. అయితే ఈయనేం కండిషన్ పెట్టాడు ఓనర్ అంటే, నువ్వు ఎవరినైతే కలుస్తున్నావో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు నాకు చెప్పు, నువ్వు కలిసినట్టు ఉండాలి కదా అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. వెంటనే ఇది ఏం చేశాడు, సరే విన్నాడు, ఓకే ఏముంది ఫలానా వెళ్ళాడు, ఒకసారి కలిసాడు, సార్ ఇట్లా ఫలానా మాది పాలసీ ఉంది సార్. అబ్బో లేదు నేను మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు నాకు ఇది అసలు ఇంట్రెస్ట్ లేదని మొహం మీదే చెప్పించాడు. హ్యాపీ నో అన్నాడు. వెంటనే నెంబర్, సార్ మరి మీకు కలిసినట్టు నెంబర్ ఇవ్వండి, మా సార్ మీకు కాల్ చేస్తాడు అన్నాడు. ఓకే అని నెంబర్ తీసుకున్నాడు, రాసుకున్నాడు, అయిపోయింది. 2వ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. ఇది నేను విన్నాను కానీ మా భార్యని అడిగి చెప్పాలి అని చెప్పాడు. ఇక వింటదా, ఈయనకి ఇంట్రెస్ట్ లేకనే భార్య పేరు చెప్పాడు. 2వ వాడు కూడా నో చెప్పాడు. అట్లా ఒక 8 మంది నో చెప్పాడు. ఈ 9-10వ వాడు ఏం చెప్పాడంటే, నేను ఇది విన్నాను, ఈ ప్లాన్ నాకు బాగా నచ్చింది, నేను మళ్ళీ కాంటాక్ట్ అవుదాం అనుకున్నా, నాకు బిజీలో అవ్వలేకపోయా, ఏది ఆ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. వీడేం ఫీల్ అయ్యాడు, నో లేదని ఫీల్ అయ్యాడు. అట్లా ఏం జరుగుతుందంటే రోజులో 8 మంది నోలు చెప్తున్నారు, ఇద్దరికి ఎస్ అంటున్నారు. వీడు బాధపడుతున్నాడు ఎస్ అన్నందుకు, రైట్. ఇలా సరే పోనీ రోజు 8 మంది, రోజుకి $40 అంటే నెలకి $1200. వీడు అసలు $100 వస్తే చాలనుకున్నాడు. అట్లా హ్యాపీగా జీవితం గడుస్తుంది, మంచిగా పిల్లలకి పాలు అన్నీ తెచ్చేసాడు, మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకరోజు డౌట్ వచ్చింది, ఈ ఇద్దరు ఎస్ అంటున్నారు కదా, అసలు ఏం జరుగుతుంది అని ఈయనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీలోకి వచ్చాడు కదా, ఏం జరుగుతుంది అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత వెంటనే వెళ్ళి వాళ్ళ బాస్ని కలిచాడు. సార్ మరి రోజు ఇంతమంది వస్తున్నారు కదా, ఆ ఇద్దరు ఎస్ అంటే ఏం జరుగుతుంది అన్నాడు. అరే పిచ్చోడు, ఆ ఇద్దరు ఎస్ అని ప్లాన్లో జాయిన్ అయితే నాకు $150 వస్తున్నాయి అని చెప్పాడు. ఎన్ని వస్తున్నాయి? ఒక్కొక్కరి దగ్గర 150 వస్తున్నాయి. $300 వస్తే ఈయనకి ఎంత ఇస్తున్నాడు? అర్థమైందా? ఈయనకి $40 వెళ్తున్నాయి, కానీ అక్కడ ఎన్ని వస్తున్నాయి? ఒక్కొక్కరి దగ్గర 150, $300 వస్తున్నాయి. అంటే ఎంత పోగొట్టుకుంటున్నాడు? ఎంత పోగొట్టుకుంటున్నాడు? 40, అంటే $260 లాస్ అవుతున్నాడు. అర్థమైందా? అంటే 10 మంది నో అన్న, ఇద్దరు ఎస్ అంటే ఏంటో రిజల్ట్ ఇక్కడ మాకు తెలుసు. ఇది ఒక రియల్ స్టోరీనే. అతను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. మీరు ఏదైనా సరే వర్క్ చేయండి, రైట్. మీరు అనుకున్న ప్రకారం కనుక దీంట్లో బిజినెస్లో పలానా రోజులు నిలబడి మీరు ఇన్కమ్ రాకపోతే నేను మీకు నాకు 1 మంత్ శాలరీ ఇస్తాను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. ఎందుకు అవ్వదు? ఎసానో ఇవాళ మేము అలా 5 సంవత్సరాలు ఈ బిజినెస్లో నిలబడి, మీరు 5 సంవత్సరాలు నిలబడి రోజుకు ఒక 5గురికి కలవండి. 5 సంవత్సరాలు ఈ బిజినెస్లో నిలబడి రోజు 5గురు కలబడి నీకు 5 లక్షలు రాకపోతే నేను నాకు ఒక నెల చెక్ ఇస్తా, పలానా 2030లో నీకు ఇది రాకపోతే పలానా రోజు నీకు 5 లక్షలు నీ అకౌంట్లో పడతాయి. నేను రెడీ చేద్దాం, మేము రెడీగా ఉన్నాం. మాకు తెలుసు ఒక్కడి ఎస్ అంటే ఏం జరిగిందో తెలుసు. అందుకని ఇప్పుడు రాలేదంటే మేమేం పుట్టిపోము వేయడం. అర్థమవుతుందా? సింపుల్ చెప్తున్నా. ఇవాళ ఒక వ్యక్తి నన్ను ప్లాన్ పిలిచాడు, రైట్. వెళ్ళాను, వెళ్తే ఆ వ్యక్తి అన్నాడు, సార్ నాకు కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నా అన్నాడు. నీకు ఏం బాధ వచ్చింది అన్నా. లేదు సార్ ఎవరు చూడు నో అని అంటున్నారు అన్నాడు. నిజం చెప్తున్నా వినండి, నేను దగ్గర 4 నెలల నుంచి అతను ఫోన్ చేయంగానే వెంటనే వెళ్ళిపోతున్నాను. చూస్తూనే ఉన్నారు కదా మీరు, దాదాపు ఒక 4 months. అతను ఫోన్ చేయగానే వెంటనే కార్లో డీజిల్ పోసుకొని $3000 డీజిల్ పోసుకొని భోజనం ఖర్చులు పెట్టుకొని రూములు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ప్లాన్ చెప్పే వచ్చాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ డీజిల్ పోసుకొని భోజనం ఖర్చులు పెట్టుకొని రూమ్ ఖర్చులు పెట్టుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వెళ్ళి వచ్చాడు. వాళ్ళు ఏమన్నాడు, నాకు కష్టంగా ఉంది సార్ అన్నాడు. పిచ్చోడుగా మంచోడుగా నువ్వు, నీకు కష్టం ఏంటి? నాకు ఉండాలి కష్టం. నేను ప్రతిసారి నువ్వు పిలిచినప్పుడల్లా నేను $4000 ఖర్చు పెట్టుకొని నేను వస్తున్నా, మానేస్తే నేను మానేయాలి, నువ్వెందుకు మానేస్తావు? నీ చేతుల నుంచి ఏం పోయినాయి అన్న, నువ్వెందుకు మానేయాలి? ఏం పోయింది నీకు? సార్ నువ్వు పిలిచినప్పుడల్లా ఖర్చు పెట్టుకొని వచ్చినందుకు నేను మానేయాలి, నేను పిచ్చోడా మరి? నాకు తెలియదా? సార్ నువ్వు అర్థం చేసుకోండి, చాలా లాజిక్లు ఉంటాయి. వ్యాపారం అంటే వెంటనే జరిగిపోదు మన వర్క్ కానీ. ఓకే, అలా లిస్ట్ రాసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు నోలన్నా కూడా ఎంతమంది నోలన్నా ఒక్క లీడర్స్ అంటే చాలు. ఒక్క లీడర్ మీ కిందకి సరైన వ్యక్తి వస్తే మీకు ఒక లైఫ్ తీసుకెళ్ళిపోతాడు.
ఒక్క లీడర్ వస్తే చాలు, జీవితాన్ని మార్చేస్తాడు. ఒక్క వ్యక్తి వస్తే చాలు. వెతకండి, ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తిని మీకు ఎప్పుడు కనెక్ట్ చేస్తాడో నేను చెప్పలేను. మీ ప్రయత్నమే, మీ ప్రయత్నంలో ఉండే ఆ తపన, ఆ ఆరాటం అతన్ని కనెక్ట్ చేస్తుంది. లేదు ఏదోలే రాయేసి చూద్దాం, తగిలితే తగులుద్ది అనుకుంటే మనం ఎన్ని సంవత్సరాలున్నా అంతే. దీన్ని పూర్తిగా నమ్మి పని చేయండి. ఓకేనా? లిస్ట్ రాస్తారా? వాళ్ళు పెంచుతారు మరి లిస్టు. వాళ్ళు నో అన్నా మనం చేయాల్సిందే, వాళ్ళు ఎస్ అన్నా మనం చేయాల్సిందే. రవితేజది ఒక సినిమా ఉంటుంది, నేనింతే సినిమా చూసారా? నేనింతే అని ఒక మూవీ ఉంటుంది రవితేజ. ఆ మూవీలో రవితేజ డ్రీమ్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలి. చాలా కష్టపడి డైరెక్టర్ అవుతాడు. అయిన తర్వాత సినిమా తీస్తాడు. సినిమా తీసిన తర్వాత అసిస్టెంట్ అవుతాడు. రవితేజ కింద ఒక అసిస్టెంట్ ఉంటాడు. అన్న మనకి సినిమా హిట్ అవ్వాలన్నా అంటాడు. ఎందుకురా అంత ఆరాటపడుతున్నావు ఎందుకని అంటాడు. అన్న సినిమా హిట్ అయితే మళ్ళీ సినిమా తీస్తాం అంటాడు. అంతేనా కదా? సినిమా హిట్ అయితే మళ్ళీ సినిమా తీస్తాం అంటాడు. అప్పుడు రవితేజ ఏమంటాడు తెలుసా? అరే పిచ్చోడా, సినిమా హిట్ అయినా సినిమానే తీస్తాం, సినిమా ఫెయిల్ అయినా సినిమానే తీస్తాం, మన జీవితమే సినిమా. అంత నమ్మాడు కాబట్టి వాళ్ళ ఒక సైడ్ క్యారెక్టర్గా వచ్చి ఒక టాప్ హీరోగా నిలబడ్డాడు. వాళ్ళ రియల్ స్టోరీ అంటే మీరు ఏదైనా సరే పూర్తిగా నమ్మండి, హాఫ్గా చేయకండి. ఏ పని చేసినా పూర్తిగా చేయాలి. సగం సగం వద్దు. యాక్టింగ్ చేసుకుంటా ఈ బిజినెస్ చేయకండి. యాక్టింగ్ అంటే ఏంటండి? యాక్టింగ్ అంటే ఏంటి? యాక్టర్స్ సినిమాల్లో పనిచేస్తారు. వాళ్ళు చూడండి, డబ్బులు తీసుకొని నిజం కాని దాన్ని నటించి చూపిస్తున్నారు. అది నిజం కాదు, నటించి చూపిస్తున్నారు. కానీ ఇది రియల్ స్టోరీ. మనం ఏం చేయాలి? ఇక్కడ నటించకూడదు, జీవించాలి. వాళ్ళది లేని చూపిస్తున్నారు, మనం ఉన్నది చూపించాలి. ఎస్ఆర్నో అవునా కాదా? ఇది నిజ జీవితం, రైట్? అందుకే యాక్టింగ్ చేసుకోకండి. యాక్టింగ్ అంటే ఏంటంటే మీకు డబ్బు కావాలి. మీ అందరికీ ఎంత కావాలి? 5,000 హ్యాపీయా? 5,000 హ్యాపీయా? 10,000 హ్యాపీయా? 20,000 డిసైడ్ అవుతున్నావే. మరి నీకు 1,00,000 కావాలంటే నువ్వు ఆ పని చేయాలిగా. ఎస్ఆర్నో? ఆ పనే ఇవి నేను చెప్పే పనులు. పొద్దున్నే లేవడం, పొద్దున్నే మనకి దేవుడి సుప్రభాతంతో ఎలా స్టార్ట్ అవుతుందో మనకి మనకి దేంతో స్టార్ట్ అయింది? జూమ్తో స్టార్ట్ అయింది. జూమ్ మనకి ఒక సుప్రభాతం, అది వింటుంటే వెళ్తా ఉంటుంది. మీరు రాత్రిపూట కూడా అంత ఇంట్రెస్ట్ వినండి, మంచిదే. కానీ రాత్రికి పొద్దున్న తేడా ఏంటి తెలుసా? మీరు రాత్రిపూట ఏంటంటే పగలంతా ఈ చెత్త అంతా లోపలికి వెళ్ళిపోయి ఈ బ్రెయిన్లో మీరు అలసిపోయి ఉంటారు. అదే పొద్దున్న ఎలా ఉంటుంది? బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఫ్రెష్గా వినండి. అందుకనే మార్నింగ్ విందామా? ఇక్కడి నుంచి విందామా? మీరు వినడం మళ్ళీ ఏం చేయాలి? మీ టీంని దాంట్లో తీసుకురావాలి. ఓకే, రైట్. అట్లా లిస్ట్ రాయండి. తర్వాత స్టెప్ ఏంటి? 4వది ఇన్విటేషన్. బిజినెస్లో పిలవండి లిస్ట్ రాసిన తర్వాత. ఓకే, చక్కగా వాళ్ళ దగ్గర టైం తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి. రోడ్ల మీద, ఫంక్షన్లలో దొరికింది కదా. మీరు ఒక ఫంక్షన్ అందరూ వెళ్ళారు ఫంక్షన్లోకి, వాళ్ళు ఒక 50 కిలోమీటర్ల నుంచి వచ్చారు, మీరు ఒక 50 కిలోమీటర్ల నుంచి వెళ్ళారు. అరే వీడు ఇక్కడే దొరికింది, ఇక్కడే చెప్పాలి. అదే టెన్షను. వాడికి ఏమో వచ్చింది ఎందుకు? కొంచెం 4 ముక్కలు తిని అది ఎంజాయ్ చేసుకోవడానికి వచ్చాడు. నువ్వు పట్టుకొని ప్లాను, జాయినింగ్ ఇవన్నీ చేస్తే అయిపోద్ది, వాడు మారిపోతాడు. అర్థమైందా? చెప్పొద్దు దయచేసి. మంచి చక్కగా పలకరేయండి. అక్క నేను ఎక్కడో, అక్క ఫలానా ఏదో అంటారు కదా మీరు, ఏం చేస్తున్నావు అక్క అని అడగండి. ఏం చేస్తున్నావు? సూపర్ అక్క, మంచి క్వశ్చన్ అడిగావు. నేను కూడా దీని గురించి నేను చెప్దాం అనుకున్నా, కానీ ఇక్కడ సందర్భం కాదు. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్తా. కానీ వాళ్ళకి ఏంటిది? అదే చెప్తున్నా నేను. మరి మనకి తొందర చెప్పు చెప్పని ఆడపడతారు. కానీ మనం దాన్ని చెప్పకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నువ్వు ఫ్రీ ఉన్నావా? మీరు మాట్లాడే టైంలో కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. టీవీలు, పిల్లలు, గిన్నెలు, ఏది
పట్టలు ఈ సప్పుడు రాకూడదు. ఆ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి అట్లా అయిపోయి ఈ బిజినెస్ పోయి జాయిన్ అయ్యాను, చాలా బాగుంది, నేను కొత్తగా స్టార్ట్ చేశా, ఇది నీకు కూడా ఉపయోగపడింది అని చెప్పండి. వింటారా వినరా? అదే నువ్వు ఫంక్షన్లో చెప్తే మర్చిపోతారు, దాన్ని రిజెక్ట్ చేసేస్తారు సింపుల్గా. ఎందుకంటే వాళ్ళ మూడు వేరే ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద కలవండి, మీకు ఎవరైనా సడన్గా పర్సన్, మీరు అక్కడ చెప్పకూడదు, అతని దగ్గర మీరు నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పండి. లేదా మీరు ఒక పని కట్టుకొని వెళ్ళండి, మీరు పని కట్టుకొని వెళ్ళండి. లేదా కొంతమంది పర్సన్స్ వేరే పని ఉండి మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు వేరే అవసరం మీద వస్తారు, మీరు రాగానే ఏం చెప్తారు, కుర్చీ వేసి కూర్చోమని ప్లాన్ చెప్తారు, ఎక్కుద్దా? అర్థమైంది కదా? రైట్. వాళ్ళ మూడు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఇది చెప్పాలి. ఇన్విటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఏంటిది? హోమ్ మీటింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మీరు బిజినెస్ పెరిగేది. హోమ్ మీటింగ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎందుకు? మన బిజినెస్ గురించి చెప్పడానికి. లేదు మీరు ఒక 20 లక్షలు పెట్టి ఒక బట్టల షాప్ పెట్టారు, మంచిగా ఒక హీరోయిన్ అనసూయని తీసుకొచ్చి ఓపెన్ చేశారు, మొత్తం పబ్లిసిటీ అయిపోయింది. ఏం చేస్తారు జనం? వచ్చి మీ దగ్గర కొనుక్కుంటారు. మరి మనం ఏమైనా డబ్బులు పెట్టామా? ఏమైనా షాప్ పెట్టామా? మరి ఎట్లా వస్తారు మన దగ్గరికి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మనమే వెళ్ళి చెప్పాలి. చక్కగా వాళ్ళ టైం తీసుకొని చక్కగా హోమ్ మీటింగ్స్ చేయండి. ఇవి రోజుకి కనీసం 2 హోమ్ మీటింగ్స్ అన్నది జరగాలి. చేస్తారా? రోజుకి ఎన్ని? ఎందుకు? ఇవి 1,00,000 సంపాదించడానికి. ఎందుకు? 1,00,000 సంపాదించడానికి 2 హోమ్ మీటింగ్ చేసుకోండి. ఇప్పుడు ప్లాన్ వచ్చింది కదా, మేడం చెప్పారు కదా, ప్లాన్ చెప్పండి. ప్లాన్ రాకపోతే ప్రోడక్ట్ డెమో చేసి చూపించండి. ఓకే, డెమో చేసి చూపించండి. ఇంకా మన కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల ఎంతమంది డెవలప్ అయ్యారో వాళ్ళ చెక్కులు చూపించండి. ఉన్నాయి కదా, ఇప్పుడు మీ పైన పూర్ణచందర్ సార్, కొమ్మర్ సార్ ఉన్నాడు, పూర్ణ సార్ ఉన్నాడు, పైన నేనున్నా, పైన మన రమేష్ సార్, రంజిత్ సార్, ఇట్లా ఒక్కొక్క లీడర్వి ఇన్కమ్ చూపించండి. మొన్న ఇట్లా గ్రేట్ లీడర్ 45 లక్షలు తీసుకునే వ్యక్తి వచ్చాడు. వింటారా వింటారా? హోమ్ మీటింగ్. ఓకే రైట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత 6వది టీం వర్క్, వెరీ ఇంపార్టెంట్. మీరు 1,00,000 సంపాదించాలి అంటే టీంతో పనిచేయాలి. దేంతో పనిచేయాలి? టీంతో పనిచేయాలి. ఇవాళ చిన్నగానే ఉండొచ్చు, మనం 5 10 మంది ఉండొచ్చు, కానీ రేపు 100,000 మంది అవుతారు. ఓకే, ఈ టీంతో వర్క్ చేయాలి. ఓకే, ఇది తయారు చేసుకోండి, టీంని తయారు చేయండి. ఈ ఒక్క ఊరే కాదు, మొత్తం అన్ని ఏరియాలలో టీంని పెంచుకోవాలి మీరు. ఓకే 7 ఫాలో. ఏంటిది? ఫాలో. ఎవరిని ఫాలో చేయాలి? ఎవరిని చేయాలి? అప్లైన్ని ఫాలో చేయాలి, డౌన్ లైన్ని ఫాలో చేయాలి. అప్లైన్ని ఏం ఫాలో చేయాలి? కార్లో ఎడదిగుతాడని ఫాలో చేయాలా? ఏం ఫాలో చేయాలి? ఎట్లా సక్సెస్ అయ్యాడో ఫాలో చేయాలి. రైట్, ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇవాళ ఎన్ని ప్లాన్లు చేశాను నేను, నా ఇన్కమ్ ఎంత వస్తాను? తక్కువలో తక్కువ 4 లక్షలు వస్తాను, తక్కువలో తక్కువ. ఓకే, 4 లక్షలు వస్తాను. ఇప్పుడు పొద్దున్న నుంచి 3 ప్లాన్లు చేశాను. ఓకే, నిన్న ఎన్ని ప్లాన్లు చేశాను? దాదాపు ఒక 5-6 ప్లాన్లు చేశాను. మరి 5 lakhs వచ్చి నేనే ఇన్ని చేసుకున్నప్పుడు మరి మీరు చేయాలవుతా? చేయాలవుతా? మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కదా. నిజం చెప్తున్నా, దీంట్లో ఒక సీక్రెట్ చెప్తున్నా, మీరు నిజంగా ఇంకా నర్సరీ స్టేజ్లోనే ఉన్నారు. ఏ స్టేజ్లో ఉన్నారు? నర్సరీ. ఇప్పుడే పలక కొనుక్కున్నారు. మీరు ఏం కొన్నారు? పలక కొనుక్కున్నారు. రాత్తనాలు చెడిపెడుతున్నారు, రాత్తనాలు చెడిపెడుతున్నారు. అర్థమైందా? మీకు 10వ తరగతికి వచ్చారంటే 1,00,000 వస్తాయి. 10వ తరగతికి వస్తే ఎంత మేడం? 10వ తరగతికి వస్తే ఎంత వస్తాయి? 1,00,000 వస్తాయి. మరి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? నర్సరీలో ఉన్నారు. అర్థమైందా? అంటే 1,00,000 రావాలంటే 10వ తరగతి. అర్థమైందా? ఇక తర్వాత 10వ తరగతి తర్వాత ఏం స్టేజ్లు ఉంటాయి? కాలేజీ. అర్థమైందా? డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు ఇవి చేస్తే 3
లక్షలు వస్తాయి. అర్థమైనా? ఎంత? 3 లక్షలు వస్తాయి. ఇంకా మీకు మన ఫైనల్ స్టేజ్ ఏంటి తెలుసా? దీంట్లో పిహెచ్డి చేస్తే ఏంటిది ఎంత వస్తాయి తెలుసా? 10 లక్షలు వస్తాయి. అర్థమైనా? ఇప్పుడు మీ ఇన్కమ్ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? నర్సరీలో ఉన్నారు. మరి చెప్పింది వినాలి కదా సార్. ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళాలి మనం? ఏ స్టేజ్? 10th కాదు, 10th అయితే లక్షే. పిహెచ్డి స్టేజ్కి వెళ్ళాలి. అంటే ఎలా ఉంటుంది తెలుసా? పిహెచ్డి అంటే నువ్వు ఇక దీంట్లో పండిపోతావు. ఏమైతావు? పండిపోతావు. అంటే ముసలోడి కావు, మొత్తం అంత జ్ఞానం నిండిపోతుంది నీకు. పిహెచ్డి అంటే ఏంటిది? ఇంకా ఆ సబ్జెక్ట్ నీకు ఎవరు చెప్పలేడు. అర్థమైందా? ఆ స్టేజ్కి రావాలి. ఇక ఎవడైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ వద్దన్నోడి కూడా వాడికి నువ్వు అర్థమయ్యేటట్టు వాడి బ్రెయిన్ను ఇప్పి దాన్ని కడిగి మళ్ళీ లోపల పెట్టి పుట్లేసి వాడిని తయారు చేయడం పిహెచ్డి. ఇది ఏ స్టేజ్లో ఉన్నావు మరి? నర్సరీలో ఉన్నారు. ఇప్పుడు మరి ఏ క్లాస్కి రావాలనుకుంటున్నాను? 10వ తరగతి రావాలి. లక్షకు వస్తే 10వ తరగతి, లక్షకు వస్తే 10వ తరగతి. అర్థమైందా? ఇది ఫాలో చేయండి. ఓకే. ఇక మీ ఇన్కమ్ను బట్టి మీరు ఏ తరగతిలో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి, మీ ఆదాయాన్ని బట్టి. అయితే చాలామంది అనుకుంటారు, మనుషులు అందరూ తెలివికల్లో అనుకుంటారు. మనిషి తెలివితేటలు వాళ్ళ ఇన్కమ్ అట. మనిషి తెలివితేటలు వాళ్ళ ఇన్కమ్. నేను అదే అంటాను. చాలామంది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను. సార్ ఇది కరెక్ట్ కాదు సార్, ఇది వర్కౌట్ అవ్వదు సార్ అంటారు. అమ్మాయి నీకు ఈ టైంలో నీకు ఏది మంచో ఏది చెడో తెలిస్తే నువ్వు ఈ పాటికి లక్షలు సంపాదించాలి కదా. చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. నీకు ఏది మంచో ఏది చెడో తెలిస్తే నీకు పాటికి అంత జ్ఞానం ఉంటే నువ్వు ఈ పాటికి డబ్బు సంపాదించాలి కదా. అంటే ఏంటిది? మన తెలివితేటలే మన ఇన్కమ్. మనం 10,000 సంపాదిస్తున్నామంటే మనకన్నా పక్కోడు 30,000 సంపాదిస్తున్నాడంటే వాటి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? మరి 30,000 కన్నా 1,00,000 సంపాదించేవాడికి, 1,00,000 కన్నా 5 లక్షల వాడికి, 5 కన్నా 10 వాడికి. అర్థమవుతుందా? ఇది నిజంగా మీరు ఇది అర్థం చేసుకోండి. ఏం లేదు, ఒట్టిగానే చెప్పేస్తారు, ఇది వర్కౌట్ అవ్వదు సార్ అంటారు. ఏది మన తెలివితేటలేదు మరి? అంత పెద్ద బిజినెస్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు ఈ పాటికి సంపాదించాలి. పోనీ చాలామంది అంటూ ఉంటారు, ఇది కాదు సార్, ఇది నేను చేయను అంటారు. మరి నువ్వు మరి ఇంకా డబ్బు అవసరమే అంటారు. మరి నువ్వు ఇంకో పని ఎత్తుకాలిగా. ఎత్తుతున్నారా? లేదు. అయ్యే టీవీ మొన్న చెప్పారు సార్. ఏంటి? ఈ టీవీ, మన టీవీ, మన టీవీ, మంది టీవీ, ఇయ్యగా ఏం చేస్తాం? చేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఈ టీవీలు చెప్పండి, ఈ టీవీలు, మా టీవీలు, మన టీవీలు, మంది టీవీలు, ఇయ్యే పనులు కావాలి. ఇచ్చే పనులు ఉన్నాయి సార్. అవునా కాదా? సీరియస్గా చేసుకోండి. అందుకే చెప్తున్నా, ప్రెస్టీజ్ని వదిలేస్తే మీరు ఒక ఇదేంటిదంటే ఒక పునర్జన్మ లాంటిది. అంత మంచి అవకాశం. వయసుతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, అర్హతతో సంబంధం లేకుండా ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ అవకాశం